నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరావు. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భీమవరం వేదికగా గ్రంథ శ్రీనివాస్ గారిని తదితర వైసీపీ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా బలపరుస్తూ ఆయన చేసినటువంటి ఒక ప్రసంగం, దాంట్లో ఉన్నటువంటి కొన్ని అభ్యంతరాలు ఖచ్చితంగా మనం రాజకీయాల అతీతంగా పదే పదే ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజాక్షేత్రంలో హీరో వర్షిప్ లేదా ఫలానా వ్యక్తికి పోరాడేటువంటి సమర్థత ఉన్నది అని ప్రజలు గౌరవించేటువంటి అంశంలో ఖచ్చితంగా కొన్ని కోడ్ ఆఫ్ కాండాక్ట్స్ని పరిశీలించాల్సిందే. అయితే అది వ్యక్తిగత జీవితాలు, మనతో పాటు లేదా మనకి జన్మనిచ్చినటువంటి తల్లినో, మనతో పాటు జీవితాన్ని పంచుకున్నటువంటి భార్యనో, మనకు పుట్టినటువంటి కూతురులనో వాళ్ళ యొక్క మాన ప్రాణాలు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవాలు వాటిని తీసేటువంటి విధంగా, కించపరిచేటువంటి విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎందుకో కాస్త ఎబ్బెట్టుగాను ఇబ్బందిగాను ఉంటూ ఉంటుంది. ఖచ్చితంగా రాజకీయాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు అతి సహజం, దాన్ని ఎవరూ కాదనలేరు. పరిపాలనా సమర్థత గురించో, ప్రజల పట్ల ఉన్నటువంటి అవగాహన గురించో, ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి రాజకీయ విధానపరమైనటువంటి విధానాల గురించో ఖచ్చితంగా విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటివి ఆహ్వానించదగ్గ విషయం. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడినా రాజకీయపరమైనటువంటి విధానాలు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి ప్రజల పట్ల ఉన్నటువంటి అవగాహన, ఈయనకి ఏమి మెరుగుగా ఉంది, ఈయనకి ఎందుకు ఓటు మళ్ళీ తిరిగి వేయాలి, ప్రజల మ్యాండేటు 151 సీట్లు ఇచ్చిన తర్వాత అట్టహాసంగా ఆయన ఎప్పుడు ప్రసంగాల్లో నేను ఇంత చేసి అంత చేశాను చెప్పుకునేటువంటి వ్యక్తి, ఇదిగో దాని ద్వారా మీకు వచ్చినటువంటి లాభం ఇంత, నేను రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి గ్రోత్ ఇంత, ఖచ్చితంగా మీ ఓటు తిరిగి నాకు ఇవ్వడం వల్ల మరొక 5 సంవత్సరాల పాటు నేను మీకు ఇంత సేవ చేయగలుగుతా, ఈ రంగాల్లో రాష్ట్రాన్ని ఇగో 1లో ఉన్నదాన్ని 10లో తీసుకొచ్చా, 10లో ఉన్నదాన్ని 50% పెంచా, నేను ఇంకా ఎంత పెంచుతానని చెప్పడు. ఆయన వ్యాఖ్యలు ఎందుకు అభ్యంతరకరంగా ఉంటాయంటే, రేణుదేశాయ్ గారు కానీ, నందిని గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి అన్నా లెజినోవా గారు కానీ రాజకీయాలతో ఏ విధంగానూ సంబంధం లేనటువంటి వ్యక్తులు. కానీ పద్దాక మహిళల్ని ప్రజాక్షేత్రంలో, ప్రజాబాహుల్యంలో చర్చకు ఉంచేటువంటి అల్పమైన, నీచమైన బుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆయన 151 సీట్ల గురించో, పథకాల గురించో, మార్పుల గురించో, చంద్రబాబు నాయుడు అవినీతి గురించో, పోనీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చేసిన మేలు గురించో ఏదైనా ఆయన మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పరాయ వ్యక్తి జీవితంలోకి, అది మంచో చెడో, వాళ్ళు ఏం పడ్డారో, వాళ్ళు ఏం బాధలు పడ్డారో వాళ్ళు గుట్టుగా ఈరోజు బతుకుతున్నారు. ఈయన 3 పిల్లలను తీసిన ప్రతిసారి సోషల్ మీడియాలో ఈయనకు ఉన్నటువంటి ఉన్మాద భూయిష్టమైనటువంటి కొంతమంది కార్యకర్తలు నందిని గారి ఫోటో కానించి, రేణు గారి ఫోటో దాకా, అన్నా గారి ఫోటో కానించి రకరకాల అంశాల దాకా కూడా తీసుకొచ్చి మహిళలను రోడ్డు మీద తీసుకొస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల రాష్ట్రానికో, ప్రజలకో, జగన్మోహన్ రెడ్డికో, ఆయన పరిపాలనకో, ఎవరికైనా ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సమస్యల ద్వారా వచ్చినటువంటి సతమతమయ్యేటువంటి పరిస్థితి ఏమన్నా ఉన్నదంటారా? ఇక్కడ మనం మోరల్ ఆప్టిట్యూడ్తో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒకేసారి ఒక 20 మంది అమ్మాయిలతోనో, 30 మంది అమ్మాయిలతోనో తిరగలిగేటువంటి సినిమా ఇండస్ట్రీ ఆ కలర్ఫుల్ ప్రపంచంలో పాసిబిలిటీస్ గురించి ప్రజలందరికీ తెలుసు. ఆయన నిందపడాల్సిన అవసరం లేదు. ఆయన చాలాసార్లు దాని గురించి వివరణ కూడా ఇచ్చారు. ఇక్కడ మన రాజకీయాలు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తులు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి, ఇక్కడ మన పార్టీల పరంగా కాదు, కొంత మోరల్ కోడ్ అనేటువంటిది అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల్ని తెర మీద తీసుకొచ్చి ప్రస్తావించకూడదు అనేటువంటిది ప్రజలుగా ఖచ్చితంగా మనం దానికి కట్టుబద్దులే ఉండాలి. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం మనం. ఈ గ్యాంగ్లో, ఈ ముఠాలో ముందుగా ఇదే భీమవరం ప్రజలు తిరస్కరించిన దత్తపుత్రుడితో మొదలు పెడతారు. వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం. అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు. రాష్ట్రానికి ఒక ఇల్లు, జిల్లాకు ఒక ఇల్లు, జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకోవాలంటే చాలా అక్రమార్జితం కావాలి కదా ముఖ్యమంత్రి గారు. కొండలు తవ్వాలన్నా, కొండల మీద ప్యాలెస్లు కట్టాలన్నా మనకి క్విడ్ బ్రోకోల రూపంలో 100 కోట్ల రూపాయలు ఆయాచితంగా వచ్చి పడి మన వ్యాపార సముదాయాల్లోకి బ్లాక్ మనీ ఇన్ఫ్లో ఉంటేనే కదా
ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టి మనం ఎడాపడా ఇల్లులు కట్టుకోవడానికి ఉంటుంది. బెంగళూరులో ప్యాలెస్ కట్టుకున్నారు, మీకు బెంగళూరులో అడ్రస్ ఉంది. హైదరాబాద్లో ప్యాలెస్ కట్టుకున్నారు, హైదరాబాద్లో అడ్రస్ ఉంది. మన తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారు, తాడేపల్లిలో అడ్రస్ ఉంది. మీరు వైజాగ్లో ఇప్పుడు కట్టుకోబోతున్నారు, వైజాగ్లో అడ్రస్ వస్తుంది. భగవంతుడి చల్లగా చూస్తే భారతదేశం మొత్తంలో కూడా మీరు ప్యాలెస్లు కట్టుకునేటువంటి ఆర్థిక సౌలభ్యత మీకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు? మన సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్తో చిత్తశుద్ధిగా ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అవడానికి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ని ఎన్ని మనం కల్పించాం? అట్టహాసభూయిష్టంగా అందరూ నా కాళ్ళ దగ్గర రావాలనేటువంటి అహంభావంతో సినిమా తారలందరినీ కూడా మనం అవమానించినటువంటి సందర్భాలు ఎలా మర్చిపోయాం? అయ్య బాబా, ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కంటే ఏదైనా మనోచపలత్వానికో మానసిక రోగానికో మనం బలవడం కంటే హైదరాబాద్లో సేఫ్గా ఉందామని చెప్పి కాదా వీళ్ళందరూ పర్మనెంట్ అడ్రస్ని చిరంజీవి గారో, నాగార్జున గారో, వెంకటేష్ గారో, లేకపోతే దగ్గుబాటి సురేష్ గారో, ఇతర పెద్దలో అశ్విని దత్ గారు లాంటి వ్యక్తులు అందరూ కూడా కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు సైతం హైదరాబాద్ కేంద్రంగానే ఎందుకు ఉండిపోయారు? అది మన ఒక చపలత్వానికి కారణం కదా. అడ్రస్లు ఆడుంటే మనకేంది? మనకు కావాల్సినటువంటిది ప్రజాక్షేత్రంలోకి వచ్చి అక్కడ ఒక పార్టీ ఆఫీసు 2 ఎకరాల్లో ఉంది, అక్కడ ఆయన ఒక తాత్కాలికమైనటువంటి నివాసాన్ని నిర్మించుకున్నారు, అక్కడ ఖచ్చితంగా వస్తూ ఉన్నారు, అక్కడ పెడతా ఉన్నారు. ఇది సత్యదూరమైనటువంటి విమర్శ కదా. Imagine this on a resume, a certified expert in ChatGPT and AI tools. పక్క రాష్ట్రంలో ఉంటేనే 4 లక్షలు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండడు తప్ప. ఇప్పుడు చరిత్రల గురించి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటే, మీరు జైల్లో 16 నెలలు ఉన్నప్పుడు మీకోసం నిలబడ్డటువంటి వ్యక్తి, కేవలం మీడియాకో టీవీకో కాకుండా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మీ సొంత సోదరైనటువంటి వైఎస్ షర్మిల. ఆ వ్యక్తి మీరు లేని లోటు, మీ తండ్రి లేని లోటుని, మీ తండ్రి గారి హావభావాలన్నీ కూడా పునికి పుచ్చుకుని ప్రజాక్షేత్రంలో నా అన్నకి ఈరోజు ఈ రకమైనటువంటి ఒంటరితనాన్ని తీసుకొచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళకి సంబంధించినటువంటి దాష్టికాలు ఇవి అని ఊరూరా తిరిగినటువంటి వ్యక్తి. మరి పక్కవాడిని సీఎం చేయడం కోసం పార్టీ పెట్టేయడో లేదో, పవన్ కళ్యాణ్ పెట్టేది అంత అమాయకుడో కాదో కాలం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. అయితే ఆయన పార్టీ సుస్థిరత కోసమో, ఆయన పార్టీలో గంపెడు ఎమ్మెల్యేలని ఆయన సాధించుకోవడం కోసమో, ఎవరిని విమర్శలు చేసినా అసెంబ్లీ వరకు ఆయన ప్రయాణం కొనసాగి అటు దిశగా ప్రజలకు అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ని చూపించి వెళ్ళాలనేటువంటి ఆలోచన గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మన సొంత సోదరి, మన కోసం నిలబడ్డటువంటి మహిళ, మన కన్న తల్లి, మన కోసం ఉపవాస దీక్షలతో పాటు ఆవిడ అన్ని రకాలుగా కూడా మీకోసం కష్టపడ్డటువంటి వ్యక్తి, కేంద్రంలో ఉన్నటువంటి నాడు పెద్దలందరినీ కూడా ఒప్పించుకుని కొడుకుని బెయిల్ మీద తీసుకోవాలని చెప్పి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు వాళ్ళ స్థానం ఎక్కడుందంటారు? పక్క పార్టీ సీఎం పక్కన పెడదాం, మన సొంత పార్టీ కోసం కష్టపడ్డటువంటి ప్రధాన కార్యకర్తలు అనుకుందాం, వాళ్ళ స్థాయి ఎక్కడుందంటారు? వాళ్ళ జరిగిన మేలు ఎక్కడుందంటారు? చెల్లి వచ్చి ఇక్కడ పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇవాళ చెల్లి ఆంధ్ర అధ్యక్షుల కింద వస్తుందనేటువంటి పరిస్థితులు ఎందుకు లేవనెత్తి అంటారు? ఏబిఎన్ రాధాకృష్ణ సాక్షిగా అన్నగారితో గొడవలు ఉన్నాయంటే లేదని చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు? కుటుంబ వ్యవహారాలు మనం మాట్లాడట్లా, రాజకీయాలతో సంబంధం లేని మహిళల గురించి మాట్లాడట్లా. మీ రాజకీయ ప్రస్థానంలో వెన్నుముక్క నిలిచినటువంటి చెల్లికి ద్రోహం చేసినటువంటి అన్న దేశ రాజకీయాల్లో ఉంటాడంటారా? అంతర్గతంగా ఏదైనా కావచ్చు, అమ్మాయి కొంత అమాయకంగా మీతో మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే మీ కష్టాన్ని అమ్మాయి తోలనాడు ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ అన్నగా, రాష్ట్ర పెద్దగా, అరే ఇవన్నీ దాటి నా పర్సనల్ ఎమోషన్స్ దాటి నా పిల్ల పార్టీకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కోసం నేను ఎంతో కొంత చేయాలని అనిపించిన అన్న కూడా దేశ రాజకీయాల్లో మీరే ఉంటారు కదా. దేశ రాజకీయాల చరిత్రలు మనకెందుకు? ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని బాబు కోసమే తన జీవితం అని అందుకు అంగీకరించిన వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే వాడిని
బహుశా ఎవరిని మనం చూసుంటాం. నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మీ దగ్గర నుంచి ఆ లౌక్యాన్ని నేర్చుకోవాలి. మీ మాట మీ హుకుం కుదరపోతే రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని లోపల పెట్టి కొట్టించగలిగినటువంటి సమర్థులైన మీరు తన మాట నెగ్గకపోతే, తన పార్టీలో డిక్టేటర్షిప్ అనేటువంటిది జరగకపోతే ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేటువంటిది ముఖం మీద చిక్కటి చిరునవ్వు చెందకుండా, చెరగకుండా, నీట్గా ప్లెయిన్గా బ్లాంక్ ఫేస్తో ఎట్లా క్రైమ్ చేయాలనేటువంటిది తెలిసి ఉండాల్సింది. మనకు అడ్డొస్తే బాబాయ్ అయినా, మనకు అడ్డొస్తే మన సొంత పార్టీ బీఫామే గెలిచినటువంటి ఎంపీ అయినా, అంత గట్టిగా మాడితే మనకు వెన్నుమొగ్గ నిలిచినటువంటి మన తోబుట్టు అయినా మనం వాళ్ళని ఎట్లా కట్టేలు చేయాలి అనేటువంటి లౌక్యాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర నేర్చుకోవాలా. బహిరంగ సభలో నిజంగానే అరే పార్టీ అనేటువంటిది ఒక డెకారంలో మూవ్ అవ్వాలా, నా అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తే కనుక పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని శుతిమెత్తంగా చెప్పాల్సిన దాన్ని సొంత పార్టీ కార్యకర్తల మీద ఆయన కొంత ఎమోషనల్గా చెప్పడం అనేటువంటిది మీరు ఆయుధంగా మార్చుకోవడంలో తప్పు లేదు. మీ దగ్గర నుంచి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తడిగుడ్డతో గొంతెలా కొయ్యాలా, ముఖం మీద కవలికలు మారకుండా నవ్వు అనేటువంటిది చిందిస్తూ శవరాజకీయాలు అలా చేయాలనేటువంటిది మాత్రం ఒకంత మీద పరిశీలించాలి. ఆయన ఎప్పుడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగానే చెప్తాను. సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో మాత్రం కొంత మీ ఆత్మాభిమానానికి వ్యతిరేకంగా అయినా సరే అనుసరించే ప్రయత్నం చేయండి, లేకపోతే పాపం చాలా బాధపడుతున్నాడు అని చెప్పి. తప్ప ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొద్దులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభావనే త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ మీలాగా 16 నెలల జైలు జీవితం ప్రజల కోసం, రాష్ట్రానికి ప్రయోజనాలు రాలేదే, ప్రత్యేక హోదా ఏమైపోయిందో, రాష్ట్ర ప్రజలంతా అన్నం ఎలా తింటారో, ప్రత్యేక హోదా లేకపోతే ఎలా బతుకుతారు అనేటువంటి దానికోసం మీరు పోరాడి కాంగ్రెస్ పెద్దల మెడలో ఉంచి కాంగ్రెస్ పెద్దల కోపానికి గురే 16 నెలలు జైలుకి వెళ్ళినటువంటి మహానుభావులు మీరు. ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తి మీరు. రాజకీయాలు ఎప్పుడూ చేయలే పాపం. తెరనకమాల కేంద్ర పెద్దలతో ఎప్పుడు రాజకీయాలు నడపలే మనం. తమ్ముడు బెయిల్ కోసమో, తమ్ముడు జైలుకి వెళ్ళకుండా ఉండడం కోసమో, మన స్వలాభం కోసమో, మనం ఇప్పుడు దాకా కోర్టుకు హాజరు కాకపోయినా కూడా 4000 పైచిలుకులు మన అడ్జర్మెంట్లు తీసుకోవడం కోసమో మనం ఎప్పుడు కూడా మన 32 కేసుల గురించి ఎప్పుడు కూడా ఎక్కడ సాగిల పడలా, ఎవరి దగ్గర వంగి దండలాలు పెట్టాలా. రాజకీయాలు మనమే నెక్కార్సైన మొగోళం. మరి రాష్ట్రం మొత్తంలో దేశం మొత్తంలో మీరు కాబట్టి అందరినీ ఢీకొట్టేటువంటి మహానుభావులు. పైకి చెప్పే కబుర్లు, వెనకమాల మాత్రం తల్లిని పంపించి అమ్మ నా కొడుకు బెయిల్ ఏదైనా ఇప్పించండి అని చెప్పి అడిగించుకున్నది ఎవరు? హుటాహుటిన బెయిల్ మీద బయటకు వచ్చి రాగానే నాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది ఎవరు? ప్రజల్ని ఏమార్చినంత తేలిక చరిత్రలో మనం చేసినటువంటి పనులన్నీ కూడా మగిసిపోవడం అనేటువంటిది చాలా తప్పిది. చంద్రబాబు అనేటువంటి విషయంలో అవసరానికి మించి ఏదైనా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మద్దతు తెలిపాడు అనుకుంటే ప్రజాక్షేత్రంలో అది ప్రజలకు వివరించుకోవాల్సినటువంటి అంశం. మీరు విమర్శించదగ్గ అంశం అంటే మీరు ముందు క్లీన్గా ఉండాలి కదా. మన నలుపు మనం చూసుకోకుండా ఇతరుల గురించి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. ప్యాకేజీల కోసం త్యాగం చేసే వారిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిందాం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగరాజుని మాత్రమే చూసిందాం. మరో విచిత్రం కూడా చెప్పాలి. మరో విచిత్రం ఏమిటంటే ఈ త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడి గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముఖ్యమైన కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉంటారు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే Do you have the courage to make 8 lakhs a month, which is 1 crore a year? See, ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ
4 ఏళ్ళకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. తప్పు. ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల మీ స్థాయి మరింత పలసనగా దిగజారుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో షర్మిల గారికి 2వ పెళ్లి జరగడాన్ని ఆవిడ జీవితంలో వచ్చినటువంటి ఒక ఒడుదుడికిగా అర్థం చేసుకునేటువంటి సమర్థత, ఆ ఇంగిత జ్ఞానం మాబోటి వరకు ఉంటుంది. అలాగే మీ తాతగారికో, మీ తాతగారి తండ్రి గారికో ప్రజల్లో చర్చకున్నటువంటి మేరకు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ మేరకు కూడా అధికారికమైనటువంటి భార్య కానటువంటి 2వ భార్య సంతానం నుంచే మీ నాన్నగారు మీరు ఉద్భవించారనేటువంటి విమర్శలు ఏ మేరకు నిజమో కూడా మాకు తెలియదు. కానీ అట్లాంటి వ్యాఖ్యలు చేసి కూడా చనిపోయినటువంటి ఆ తల్లి పురుట్నొప్పులు, ప్రసవ వేదన పడుతూ ఆ భర్తకి భార్యగా ఇల్లాలుగా ఉంటూ మీ తండ్రి గారికో లేకపోతే మీ తాతగారికో జన్మనిచ్చినటువంటి వ్యక్తి గురించి మీ కుసంస్కారం కోసం మేము తీసుకొచ్చి మాట్లాడదలుచుకోవాలా? ఎవరో కావాలని మారు మనువులో 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకోని ఎవరు అనుకోరు. అట్లా అనుకున్న వారి సమర్థత రీత్యా దేశంలో చాలా సాంప్రదాయాల రీత్యా చెల్లుబాటు అవుతున్నటువంటి ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం వల్ల ఏ మహిళకైనా అతని ద్వారా అన్యాయం జరిగిందని మీ వద్దకో, మీ మద్దతుదారుల వద్దకో, ప్రజాక్షేత్రంలోనో ప్రజాబాహుల్యంలోనో వచ్చి చెప్తే ఆ అన్యాయానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ప్రజాప్రతినిధి కాబట్టి దాని గురించి విమర్శ చేయండి. అది మానేసి ఈ రకమైనటువంటి చర్యలు, పద్దాగా ఆడవాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి స్టెబిలిటీ లేదని చూపించాలనుకునేటువంటి మీ ఆక్రోశం, మీ అక్కస్తో అరే ఎప్పుడో ఎగిరిపోద్ది అనుకునేటువంటి పార్టీ నిండుగా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఒక ఎన్నికకి మద్దతుగాను, ఒక ఎన్నికకు పోటీగాను, ఈ ఎన్నికకి మళ్ళీ పొత్తుతోనూ వస్తుంది అనేటువంటి ఆ కక్షతో, కార్పణ్యంతో ఏం మాట్లాడాలో తెలియక విచక్షణ జ్ఞానం కోల్పోయి అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల్ని తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడేటువంటి మీ కుసంస్కారాన్ని ప్రజలు గమనిస్తారు. మహిళలను ఆట వస్తువులుగా, ఆట బొమ్మల్లా చూసేది, రాజకీయపరమైనటువంటి వస్తువులుగా ప్రజల ముందు చూపించేది కేవలం మీకున్నటువంటి అల్పమైన బుద్ధి మాత్రమే. దయచేసి రాజకీయాలను హుందాతనంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ నాన్నగారి గురించి మరణానంతరం కూడా ఎప్పుడు ఆయన స్పీచ్లు చూసినా 1, 2 సార్లు తల్లి కడుపు నుంచి ఎందుకు పుట్టావో నీకు అనిపించేటట్టు చేస్తానని చంద్రబాబు నాయుడు గారి గురించి మరి క్షమాపణ చెప్పిన తర్వాత ఎప్పుడూ మీ మాదిరి దిగజారుడు, లేఖిపూరితమైనటువంటి రాజకీయ విమర్శలు ఆయన సైతం చేయలేదు. కనీసం మీ నాన్నగారి పాత వీడియోలైనా సాక్షి దగ్గర ఉంటాయి కాబట్టి అవైనా చూసుకుని కాస్త ఇంగిత జ్ఞానంతో రాజకీయ విమర్శలు చేస్తూ, కాస్త ఇంగిత జ్ఞానంతో మీరు చేసిన పనులకి మీరు కన్ఫైన్ అవుతూ మీరు ఓటు అడగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కోరుకుంటూ, తెలంగాణలో స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆంధ్రాలో సైతం నా తల్లిదండ్రులు స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై భీమ్, జై భారత్.